ఏ గాయస్ అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరూ నన్ను లైవ్ పెట్టినప్పుడు అయినా వీడియోలో అయినా కామెంట్లల్లో అన్న నాకు తెలుగు కామెంట్ పెట్టక రావట్లేదు, ఎలా పెట్టాలి కాస్త చెప్ప అన్న, అది ఇది అని అందరు అడుగుతుండ్రు. అందరు ఇంగ్లీష్లో పెడుతుర్రు. అందరికీ ఇంగ్లీష్ రాదు కదా, అందుకనే తెలుగు యాప్ ఉంది ఒకటి, బెస్ట్ యాప్ అది. దాన్నే మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఫస్ట్ టైం చూడని వాళ్ళైతే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ని అయితే చూపెడతా, చూసి నేర్చుకోండి ప్లీజ్. వెళ్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో దేశీ తెలుగు దేశీ తెలుగు కీబోర్డ్ అని వచ్చింది. ఇది చూడండి, ఇదే, ఇగో ఇదే దేశీ తెలుగు కీబోర్డు. దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేస్తే ఇగో ఇలా వస్తుంది, దేశీ తెలుగు కీబోర్డ్ అని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని చూపెడుతుంది. ఇగో ఇదే దేశీ తెలుగు బోర్డు, చూడండి. ఇగో ఇదే దేశీ తెలుగు కీబోర్డు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇలా తెలుగు టైపింగ్, వాయిస్ టైపింగ్, తెలుగు ఆల్ఫాబెట్స్, హ్యాండ్ రైటింగ్ అని వస్తుంది. మనకు తెలుగు టైపింగ్, తెలుగులో ఎలా రాయాలి ఇలా వస్తుంది. వచ్చినాక ఇలా ఉంటుందంటే, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని ఏం చేయాలంటే మనం తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాలి. వాయిస్ టైపింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాక దీన్ని మనం ఎట్లా యూజ్ చేయాలంటే, వాట్సాప్లో మాత్రం అన్నీ పంపించుకోవచ్చు. ఇట్లా వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఎవరికైనా చూద్దాం. మా ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్కు ఇగో ఇలా మెసేజ్ బార్ ఉంది కదా, మెసేజ్ బార్లో ఇట్లా టైప్ చేయగానే అన్నీ వస్తాయి. ఇగో ఇట్లా మనకి ఏమున్నది, ఇగో ఇక్కడ గుడ్ మార్నింగ్ ఉన్నది, లవ్ ఉన్నది, యాంగ్రీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. లాఫ్, అప్రిసియేట్, సాడ్, బర్త్డే, కిస్, అన్నీ. గుడ్ మార్నింగ్ అంటే ఇలా వస్తుంది, లవ్ అంటే ఇలా వస్తుంది, యాంగ్రీ అంటే ఇలా వస్తుంది, లాఫ్ నవ్వుడు, అప్రిసియేట్, ఇలా అన్నీ వస్తాయి. బర్త్డే, గుడ్ నైట్, సర్ప్రైజ్డ్, ఇవన్నీ వస్తాయి. దీన్ని ఏం చేయాలంటే బర్త్డే అనుకో, బర్త్డే మీద ఒత్తాలి. అలానే మన హ్యాండ్ రైటింగ్ కూడా, మన ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా రాసుకోవచ్చు. ఇగో పైన ఉంది కదా, ఇగో ఈ పెన్సిల్ సింబల్ వస్తాగానే ఇలా వస్తుంది. మనం అసలే టైప్ చేయరాని వాళ్ళు ఉన్నారు అనుకో, ఇట్లా వాయిస్ ఇది ఉంటుంది, ఇది వచ్చి కంటిన్యూ అని అడుగుతుంది. ఇట్లా ఇలా అట్లా తెలుగులో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. ఇలా సెండ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్కైనా అంతే, వాట్సాప్కైనా అంతే, యూట్యూబ్కైనా అంతే. బాగుంటుందండి ఈ యాప్. ఇలా దాని ఇది వచ్చి లోగో వచ్చి ఇలా ఉంటుంది. ఇగో దేశీ తెలుగు ఇలా ఉంటుంది యాప్ పేరు. మీరందరు ట్రై చేయండి, బాగుంటుంది యాప్ పేరు. ఇంకెందుకు లేటు, మీరందరూ యాప్ను అప్లికేషన్ సెర్చ్ బార్లోకి వెళ్ళి మన ఇందులోకి ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయినాక ఈ యాప్ యూజ్ చేయండి, చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూశారు కదా ఎలా చేశానో. మీరు కూడా అలానే అప్లికేషన్ ప్లే స్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
మనం ఎలా కావాలంటే అలా వస్తుంది. మనం తెలుగులో రాసుకోవచ్చు, మాట్లాడవచ్చు, విషయం చెప్పవచ్చు, అన్ని ఇమోజీ ఉంటది, వీడియోస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. యూట్యూబ్ వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దయచేసి అందరూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.